కెనడాతో ఒక న్యూక్లియర్ డీల్ ఒకటి సైన్ చేసాం మనం. $2.7 బిలియన్ కెనడియన్ డీల్. అది మన అమెరికన్ డాలర్ కన్వర్ట్ చేస్తే $2 బిలియన్ డీల్. ఐ థింక్ ఇలాంటి టైంలో యురేనియం అనేది మనం కెనడా నుంచి సెక్యూర్ చేయడం ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఇన్ఫాక్ట్ చైనా తెగ ట్రై చేసింది అదే యురేనియం ని కెనడా నుంచి తీసుకురావడానికి. బట్ కెనడా చాలా పిక్ చేసి సెలెక్ట్ చేసుకుంటాం ఏ దేశాలతో మనం వ్యాపారం చేద్దాం అని చెప్పి. ఒకప్పుడు జస్ట్ లాస్ట్ ఇయర్ 1.5 year బ్యాక్ మనం చూసుకుంటే కెనడాకి ఇండియాకి రిలేషన్షిప్ ఎంత రాక్ బాటమ్ ని టచ్ చేసి మనందరికీ తెలుసు. టుడే వీఆర్ ఇన్ మచ్ బెటర్ స్పేస్. ఈ డీల్ కూడా మార్క్ కార్నీ గారు మొన్న ఇండియాకి వచ్చినప్పుడు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. వాట్ ఈస్ సేయింగ్, ఇవాళ ఇండియా ఇస్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ అండ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని గ్రోత్ రేట్ ఇస్ హిస్టరీలో చాలా తక్కువ టైమ్స్ చూసినట్టుగా జరిగింది అంటారు. ఒకసారి మీరే వినండి. Per capita incomes in this country have risen at a pace never seen in history. బట్ ఆయన మాడుతుంది ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ నంబర్ గురించి కాదు, దాని గ్రోత్ రేట్ ఎంత ఫాస్ట్ గా ఉంది అని. మన జీడిపి ఎంత ఫాస్ట్ గా గ్రోత్ వీటితో లింక్ అప్ అయి ఉంటుంది. ఇలాంటి టైమ్స్ లో కూడా మన ఫోకస్ మనకు కరెక్ట్ గా ఉండగలిగితే ఉన్నాయి సమస్యలు చాలా బలంగా ఉన్నాయి, దాన్ని మనం సార్ట్ అవుట్ కూడా చేయాలి, క్వశ్చన్ చేయాలి, అడగాలి, క్లియర్ అవ్వాలి. బట్ యుద్ధాల్లో దూరిపోదా అంటే అవసరం లేదు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్.